తల కంటే ఎత్తుగా చూపుతూ బైబిల్ పల్లవి పాడుకుంటాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ Deuteronomy chapter 6. Verses from 4 to 15. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుండి 15 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. అయితే మనం 4వ వచనాన్ని మాత్రము కలిసి చదువుతాం. The book of Deuteronomy chapter 6 verse 4. Reading all together please. 6వ అధ్యాయము 4వ వచనం ద్వితీయోపదేశ కాండము. అందరం కలిసి చదువుదాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చాలు. Hear, O Israel, the Lord our God is one Lord. ఇంకా హిబ్రీ భాషలో చాలా చక్కటి పదం ఇక్కడ ఉపయోగించబడింది. షమా ఇస్రాయేల్ అదోనై ఎలోహీన్ అదోనై ఎహాద్. అర్థం కాదు కదా మనకి. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. షమా ఇజ్రాయేల్ అంటే అర్థమేంటి తెలుసా? ఓ ఇస్రాయేలు వినుము. క్షమ అంటే అర్థమేంటి? తెలుగులో క్షమ అంట. ఇక్కడ ఏంటంటే షమ, SHMA, షమ. క్షమ అంటే అర్థం ఏంటి? వినుము. ఎవరిని ఎప్పుడు చెప్తాం మాట? ఎవరికి చెప్తాం మాట? వినని వాడికి చెప్తాం. విను 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 అని. దేవుడు కూడా ఏం చెప్తున్నాడు తన ప్రజలకి? వినండి వినండి వినండి. ఎందుకంటే వినని ప్రజలం కదా, విననొల్లని జనం అండి మన పేరు. బైబిల్ ఇందాకన్నా వర్షిప్లో వండర్ఫుల్ వర్డ్స్ యూజ్ చేశారు కదా. ప్రస్తుత జనము చెప్పండి, మీరు ఉపయోగించిన పదాలు చాలామంది అదే పాట చెప్పారు. మేము ప్రభువా, మేము ప్రతిష్ఠిత జనము, ఏర్పరచబడిన జనము, స్పెషల్ ట్రెజర్ అంటూ లాట్. స్వకీయ జనము, ప్రతిష్ఠిత జనము, ఏర్పరచబడిన జనము. రకరకాల పేర్లు ఉన్నాయి మనకి బైబిల్లో. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మీరు విననొల్లని జనాంగం అట. అందుకని ఏమంటున్నాడు? షమా ఇజ్రాయేల్. తెలుగులో ఏముంది? ఇజ్రాయేలు 6వ అధ్యాయం 4వ వచనం. ఇజ్రాయేలు వినము అని చెప్తూ అదోనై ఎలోహీను అదోనై ఎహాద్. ఎహాద్ అంటే అర్థం ఏంటి? మన దేవుడు అయితే మన దేవుడు యెహోవా అద్వితీయుడగు దేవుడు అంటే ఏంటిది? అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ నో సెకండ్ వన్. హీజ్ ఓన్లీ వన్ గాడ్. రెండో వాడికి లేడు. రెండో వాడు ఉంటే వెనక ఎవరు ఉంటారు? మూడో వాడు ఉంటే వెనక 100 మంది ఉంటే వెనక 1000 మంది ఉంటే 10,000 మంది ఉంటే వెనక రెడీగా ఉంటే టోకెన్ పెట్టుకొని, రే 10,000 అయితే నా నెంబర్ 10,001 రా అంటే మెల్లగా జంపింగ్ అవుతూ ఉంటాడు. కనుక ఇక పొజిషన్ తర్వాత ఇంకెవరిది లేదు. ఓన్లీ వన్ గాడ్. ఎహాద్, ఎలోహీను, అదోనాయ్ అన్న పదాలు ఎంత వండర్ఫుల్ లాంగ్వేజ్ అంటే వాటిని కనుక అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ప్రభుతోటి ఎంత అన్యోన్యమైన సహవాసం కలిగిన వారంగా జీవిస్తాము. ఈ దినమున మన ప్రశ్న ఏంటి అంటే, ఎగ్జామిన్ అవర్ ఒబీడియన్స్ టువర్డ్స్ అవర్ లార్డ్. మన ప్రభువునకు ఎంత విధేయులంగా ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. నీవు ప్రభువునకు విధేయుడుగా ఉన్నావని నీవు చెప్పగలవా?
అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రభువునకు విధేయులంగా ఉంటే చెప్పేటువంటి 5 మన జీవితంలో ఉంటాయి, లేకపోతే 5 ఉండవు. కనుక ఇప్పుడు ప్రశ్న ఏంటంట, ఎగ్జామిన్ అవర్ ఒబీడియన్స్. మన విధేయతను పరీక్షించుకోవాలి. ఆరంభము నుండి దేవుడు ఒకటే కోరుతున్నాడు. ఆయన కోరేదేంటి? అవర్ ఒబీడియన్స్. మన విధేయత దేవుడు కోరుతున్నాడు. ఈనాడు విశ్వాసుల జీవితాల్లో లేనిది ఏంటంటే విధేయత. ఆయా సందర్భాల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు చూసినప్పుడు ఆదాము నుండి దేవుడు ఏం కోరుకున్నాడు? మొట్టమొదటిగా చెప్పాలి, మీరు చెప్పాలా? విధేయత కోరుకున్నాడు. ఏం విధేయత కోరుకున్నాడు? ఈ తోటలో నీవు చక్కగా సంచరించు, హ్యాపీగా ఈ బ్రీజ్, ఈ గాలిని పీల్చుకో, అన్ని వృక్షఫలాలు తిను, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం యొక్క ఫలాలను, ఆ వృక్షం యొక్క ఫలాలను మాత్రం నీవు whenever you ate the fruit of forbidden tree surely you must die. దేవుడు చెప్పాడు. ఆయన ఒకవేళ తింటే ఏమవుతుందో చెప్పకపోతే దేవుడు అన్యాయసుడు అయిపోతాడు. కానీ దేవుడు చెప్పాడు, తింటే ఏమవుతుంది అన్నాడు? ఆ పండు నీవు తిను దినమున నిశ్చయముగా. ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ మనం ఏం చేస్తాం? ఆదాం తిన్నట్టే తింటాం, అంతే. దేవుడు వద్దు అంటాడు, మనం చేస్తాం. వెళ్ళొద్దు అంటాడు, వెళ్తాం. కూర్చోమంటాడు, కూర్చోం. నిలబడమంటాడు, నిలబడాం. ఈ విధంగా పరిచయం చేయమంటాడు, చేయి. మన ఇష్టం అంతా కూడా నీ ఇష్టం వచ్చినట్లు చేయటానికి. ఇట్ ఈజ్ నాట్ యువర్ హౌస్, ఇది దేవుని మందిరం. ఎందుకంటున్నాను ఆ మాట అంటే, దేవుని ప్రజలు కూడుకున్నారు కాబట్టి అక్కడ దేవుని సన్నిధి ఉంది. కనుక షమా ఇజ్రాయెల్ అదోని ఎలోహీనో అదోనై ఎఖాద్. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా, లేదా మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన విధేయతను పరీక్షించుకోవాలి. మనం దేవుడు పరీక్షించినాడు. దేవుని దృష్టిలో మనం అందరం కూడా ఏమైనా ఫెయిల్ అయిపోయినాం. నిలబడి చెప్తున్నాను కదా, ఈ బ్రదర్, ఈ అంకులు, ఈయన ఫెయిల్ కాదు, నేను ఫెయిల్ అయిపోయినాను. ఇది పరీక్ష. మనం స్వపరీక్ష చేసుకుని ప్రభు దగ్గరికి రావాలా. నిలబడి నేను చెప్పినంత మాత్రాన ఏదో ప్రభు నాకు వాక్యం ఇచ్చాడు, కొన్ని తలాంతులు ఇచ్చాడని చెప్పి నేను అబద్ధీకుడిని అవుతాను. భక్త్ సింగ్ గారు పదే చెప్పాడు, లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ బిఫోర్ పార్టేకింగ్ ద టేబుల్. ప్రభు బలలో పాలు పొందక మునుపు మనం పరీక్షించుకోవాలా. ఇది చాలా గొప్ప విషయం అండి. కనుక మోషే ద్వారా దేవుడు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనము నుండి ఈ యొక్క 15వ వచనములో కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు ఏం కోరుతున్నాడు? 2వ వచనంలో మోషే చెప్పాడు, ఇశ్రాయేలులారా, నీ దేవుడైన యెహోవాకు భయపడి, చూడండి ఆ మాట, నేను నీకు ఆజ్ఞాపించి ఆయన కట్టలనన్నీయు ఆజ్ఞలన్నీ నీ జీవితములన్నిటినూ గైకొనుచు నీవు దీర్ఘాయుష్యమున్నట్లు నీవు స్వాధీనపరచుకుంటకు ఏరు దాటి వెళుచున్న దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధింపవలని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు, అనగా కట్టడలు, విధులు, ఇవి ఎప్పుడు దాకా చేయాలంట? ఎప్పుడు దాకా మనం గైకొనాలంట? చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు? చెప్పాలా? ఎప్పుడు దాకా గైకొనాలి ఇవి? We have to obey his commandments all the days of our life. We have to obey the commandments of God all the days of our life. అంటే మన జీవిత దినముల పర్యంతం మనం భూమి మీద జీవించినంత కాలము మనం చేయవలసింది ఏంటి? ఆయన మాటలకు లోబడాలా, ఆయనకి విధేయత చూపించాలా, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను మనము నెరవేర్చాలా, పాటించాలా. అది ప్రభువు కోరుతున్నాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఈ లోకంలో మనం అందరం చనిపోతాం. దినమున ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు, కానీ ప్రభు నాకు తెలుసు కదా. చనిపోయిన తర్వాత మనం పరలోకానికి వెళ్తాం కదా. అక్కడ ఏం తీసుకొని పోతాము? ఒక కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉంటుంది మన దగ్గర. ఆ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఏముందా? భూమి మీద జీవించిన దినాలన్నింటిలో కూడా మనం ఎంత యోగ్యంగా జీవిస్తామో అన్ని బహుమానాలు ఎక్కడ ఉంటాయి? పరలోకంలో ఉంటాయి. ఒకవేళ లేకపోతే రక్షింపబడిన వారంగానే అక్కడ నిలిచిపోతాం. కనుక ఇక్కడ ఇది అర్థం ఏంటంటే, దిస్ ఈజ్ ద రైట్ టైమ్ వెన్ అప్రోచింగ్ గాడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్, వేర్ ఈజ్ అవర్ ఒబీడియన్స్. బైబిల్ గ్రంథంలో ఆరంభం నుండి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడైతే ప్రజలు విధేయులుగా లేరో అక్కడ బహు నష్టం సమాజంలో కలిగింది, గుడారాల్లో కలిగింది.
సరే, చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక 2-3 సందర్భాలు చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మరొక సందర్భం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది. యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించినాడు, శపితమైన దానిలో దేన్ని ముట్టొద్దు అన్నాడు. అన్నాడా లేదా? ఎవరు ముట్టుకున్నారు? ఏం చేశాడు? ఒకవేళ ఆ రోజుల్లో లెక్క ఈ ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకులో పెట్టాడు. ఏం బ్యాంకులు లేవు కాబట్టి ఏం చేశాడు? తన గుడారంలోనే డేరా కిందనే తవ్వేసి దాచిపెట్టేసినాడు. ఎవరికి తెలుసు? యెహోషువకు తెలియదు అబ్బా, కానీ దేవునికి తెలుసు. ఏమైంది? ఇస్కరియోతు యూదా, సౌలు, ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి బైబిల్లో. లోబడ్డారా? విధేయత చూపించినారా? కనుక ప్రభువు మన జీవితంలో కోరేటువంటి ప్రాముఖ్యమైన అంశం, ప్రభువు తన భారం చొప్పున తన చిత్తానుసారంగా మనకి ఇచ్చేటువంటి మాట, మన విధేయత ఎట్లా ఉంది ఈ దినమున. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22 కలిసి చదువుదాం. 1 Samuel chapter 15 verse 22. రీడింగ్ ఆల్ టుగెదర్ ప్లీజ్. మొదటి సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ ఒక మాట ఉంది, టు ఒబే ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. టు ఒబే ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ ఏంటండి? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. చెప్పండి తెలుగు అందరూ ఈ మాట. బలులు అర్పించుట కంటే, ఫిల్ ఇన్ ద బ్లాంక్ చెప్పలా. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. ఇప్పుడు చెప్పండి, ప్రభువా నాకు చాలా డబ్బు ఇచ్చావు, మంచి ఉద్యోగం ఇచ్చినావు, మంచి ర్యాంక్ ఇచ్చినావు, ఐఏఎస్ ఆఫీస్, ఐపీఎస్ ఆఫీస్, వేలాది నదులను విస్తారాలను తీసుకొచ్చినాను ప్రభువా, వెండిగా బంగారం ఏం తీసుకొచ్చినాను ప్రభువా, ప్రతి వారం మందిరంలో నేనే లవ్ ఫీస్ట్ పెడుతున్నాను ప్రభువా, ఇవన్నీ చేస్తున్నాను ప్రభువా అంటే ప్రభువే ఉంటాడు కదా. ఇక్కడ ఉంది కదా, మొదటి సమూయేలు గ్రంథము, మళ్ళా చెప్తున్నాను, 15వ అధ్యాయం 23వ వచనమును 22వ వచనంలో రాయబడి ఉంది, టు ఒబే ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. విధేయత చూపించుట, ఆజ్ఞకు లోబడుట, ఆజ్ఞను అంగీకరించుట, ఆజ్ఞను గైకొనుట బలుల కంటే శ్రేష్టము. చెప్పండి, ఒక వ్యక్తి ఒక పెద్ద సంఘంలో ఉండి ప్రతి వారము లేకపోతే నెలకు ఒకసారి వాళ్ళందరికీ 50-100 మందికి 200 మందికి భోజనాలు పెట్టి, మా ప్రభువా ఇదిగో నాకు ఇచ్చిన దాంట్లో కొంత ఖర్చు పెట్టి వీళ్ళందరికీ భోజనాలు పెడుతున్నాను ప్రభువా అన్న మాటకు శ్రేష్టం. ఒక పేదవాడు సంఘానికి వచ్చి ప్రతి మాటకు లోబడి నమ్మకంగా జీవించేవాడు, వాడు శ్రేష్ఠుడా? వాక్యం ఏం చెప్తుంది? టు ఒబే ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఈ చిన్న మాట జ్ఞాపకం చేసుకోండి. బలు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము. అందుకని ఇశ్రాయేల్తో చెప్పాడు, ఓ షమా ఇజ్రాయేల్ అడోనై. ఎవరు ఈ అదోనై అంటే తెలుగు భాషలో అర్థం ఏంటంటే ప్రభువు. ఎలోహీను అదోనై ఇఖ్హాద్. ఆయన అద్వితీయమైనటువంటి దేవుడు. నీకు ఆజ్ఞ ఇచ్చేవాడు మరొకడు లేడు. ఆయన ఆజ్ఞ ఇచ్చేది, ఆయనే పుట్టించాడు, ఆయనే నిన్ను రక్షించాడు, ఆయనే నిన్ను పోషిస్తున్నాడు. ఆయనే వస్తాడు, ఆయన నిన్ను తీసుకుని పోతాడు, నీవు ఆయనతో పాటు సదాకాలం ఉంటావు. అందుకనే పుట్టింప నీవనుచు, గిట్టింప నీవనుచు. ఉందా పాట? ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఉంటుంది బహుశా కదా. పుట్టింప నీవనుచు, గిట్టింప నీవనుచు. పుట్టించేది ఆయనే, మళ్ళీ లోకం తీసుకుపోయేది కూడా. నీదేముంది ఈ లోకంలో? వీ ఆర్ నథింగ్ బిఫోర్ హిమ్. కనుక ఇప్పుడు ఇట్ ఇస్ ద రైట్ టైం టు ఎగ్జామిన్ అవర్ ఒబీడియన్స్. మన విధేయతను పరీక్షించుకునే సమయం. ఎట్లా ఉన్నాం? ఇక్కడ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 5 ఒబీడియన్స్ అనగా విధేయతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము నుండి 15 వచనాల వరకు కూడా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనము నేర్చుకొని పరీక్షించుకొని ప్రభువులో పాల్గొంటాం. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన, కృప కలిగిన, నమ్మకమైన పరలోక తండ్రి,
ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నతంగా హెచ్చించబడిన మహోన్నత పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రములు. వాక్యం బట్టి నేను ఆరాధించిన ప్రజల కొరకై మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ దాసుడు నేను కూడా నేను ఆరాధించేదాని కొరకై ప్రభువా నాకు అనుగ్రహించబడిన లేఖన భాగముల కొరకై వాటి వివరణ కొరకై మీకు స్తోత్రములు. ప్రభువా ఈ సమయము మాకెంతో దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మరి నా శరీరం నగ్న చేయమని వాడని వారు లేపుని విసరించిన మాట చొప్పున ప్రభువా మరి ప్రభు వలన తనకు అప్పగించిన దానిని సంఘానికి అపోసిన పౌలు తెలియపరిచినాడు. ఆ రీతిగా ప్రభువా మమ్మల్ని ప్రశ్నించుకొని ఆ పాత్రలోనిది ఆ ప్రభువా మరి ఆ యొక్క భోజనములోనికి మేము రాగలిగినప్పుడు నీ శరీరం తిని రక్తం త్రాగవలనని ప్రభువా ఆ మొక్కను తీసుకొని పాత్రను త్రాగవలనని ప్రభువా మీ వాక్యం జ్ఞాపకం చేసుకుండగా మేము ఎక్కడ యోగ్యంగా లేమో ఎక్కడ అయోగ్యంగా ఉంచబడితేమో ప్రభువా మేము సరి చేసుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ప్రభువా మీరు చెప్పారు మరి టు ఒబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. ఆజ్ఞను వినుట ఆజ్ఞకు లోబడుట బలులు అర్పించడం కంటే శ్రేష్టము అన్నారు. కనుక మేము మీ ఆజ్ఞలకు లోబడుటకు మాకు విధేయత కూడినటువంటి మనసు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా మట్టుకైతే నాకు లేదని ఒప్పుకున్నాను, క్షమించము, ఈ రక్తం ద్వారా సరిచేయము. ఈ వాక్యం ద్వారా ప్రభువా మేము ఒప్పింపబడినప్పుడు మా ప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయని మీ వాక్యం చొప్పున ఎద్దకు రాగలుటకు సహాయం చేయండి. మా హృదయమును ఎదు పాదం మీద పరచుటకు సహాయం చేయండి. మా జీవిత పర్యంతం మీ ఆజ్ఞలో లోబడేదానికి కొరకై మీ వాక్యం ద్వారా మనం సంధించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. సమస్త విధములైన మహిమ నీకు ఆరోపించుకుంటూ ప్రభువా నన్ను ఖాళీ చేయండి, మీరు చూడండి మరుగుపరచండి, మీరే నాతో మాతో మాట్లాడండి. విధపడే వాక్య నీరు కట్టి ఫలింపచేయండి. సండే స్కూల్ పరిచయం నూతనంగా ప్రారంభించినాము. మీ దాసరాలను బట్టి వందనాలు. అదేవిధంగా బ్లెస్సీ కూడా పాటలో సహాయం చేస్తుండగా ఆ పరిచయ దీవెనకరంగా చేయండి. వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ నాతో మాతో మాట్లాడము, స్పష్టంగా మాట్లాడము, ధారాళంగా మాట్లాడము, బలముగా మాట్లాడము, తీవ్రంగా మాట్లాడము, సరిచేయబడినట్లుగా మాట్లాడము. నీకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు తన ప్రజల ద్వారా ఏం కోరుతున్నాడు అంటే విధేయత కోరుతున్నాడు. సౌలు దినాల్లో కూడా సౌలు దేవుని చేత పిలువబడినటువంటి వాడు, ఏర్పరచబడినటువంటి వాడు. అటువంటి సౌలు కూడా అవిధేయుడిగా ఉంటా వచ్చినప్పుడు తన అవిధేయతను దేవుడు అంగీకరించలేదు. అంతేందుకు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి 2, 3, 4 అధ్యాయాలు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన పేరు ఏలీ. ఏలీ ఎవరు? హిజ్ జడ్జ్, హిజ్ ప్రీస్ట్, యాజకుడు, ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నాడు. కానీ ఏలీ జీవితంలో కూడా ఏముంది? అవిధేయత ఉంది. కనుక దేవుడే ఉన్నాడు, ఏలీ ఒక మాట చెప్తాను వినరా అన్నాడు. ఏంటి ప్రభువా? నీవు నీ కుమారులను నాకంటే గొప్ప చేసిన. అయిపోయింది, ఒక్క మాట, సింగిల్ వర్డ్. నా ఆజ్ఞకు లోబడాల్సింది పోయి నీవు ఆజ్ఞను అతిక్రమించినావు. కనుక ఆజ్ఞ అతిక్రమించుట పాపం అంటే ఏంటి మనకు తెలుసు కదా. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇది బైబిల్లో అనేకటువంటి విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో మొదటిది ఏంటంట? ఎ టెస్ట్ ఫర్ ఒబీడియన్స్. విధేయత కొరకైనటువంటి పరీక్ష ఇప్పుడు మనకు వచ్చాం. ఏంటి పరీక్ష? మొదటిది ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. ఊరికి నేను మోషే చెప్పాలి, షమా ఇజ్రాయెల్ అదోనై ఎలోహీను అదోనై ఇఖాద్. ఏంటది? 5వ వచనం అందరం కలిసి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. ద బుక్ ఆఫ్ డిటోర్నమీ చాప్టర్ 6 verse 5. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. కనుక ఇక్కడ ఈ విధంగా చదువుకుంటూ పోతే చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనుక మొట్టమొదటిగా దేవుడు కోరేది మన జీవితంలో ఇక్కడ ఏంటి అని గనక మనము చూస్తూ వచ్చినట్లయితే ఈ 4, 5 వచనములలో ఒక 2 సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాస్తూ వచ్చినాడు. ఏంటి అంటే టు లిజన్ టు ద లార్డ్. ఇది మొదటిది. ప్రభు మాట వినాల, అది మొదటిది. టు లిజన్ టు ద లార్డ్, ఇట్ షోస్ అవర్ ఒబీడియంట్ లైఫ్.
మనం ప్రభువు మాటకు లోబడితే, ప్రభువు మాట వింటే అదే మన విధేయతను చూపిస్తూ ఉంది. అందుకని ప్రభు ఏమన్నాడు? నా మాట వినమని కోరుతా వస్తూ ఉన్నాడు. చాలామంది ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటలు వినలేదు, దేవుని మాటకు లోబడలేదు. విన్నవాడు లోబడతాడా? లోబడడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆ యొక్క పాపమును మరొకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఆ విధంగా ఇశ్రాయేలీలు నశించిపోవడానికి, పాపము చేయబడటానికి గల కారణం ఏంటి? వారి జీవితంలో నష్టము ఎందుకు చేశారు అంటే, వారు పాపం చేసేటువంటి వారు. చెప్పండి, ఎవరండి వాళ్ళు? వారు పాపం చేసేటువంటి వారుగా ఉంటూ వచ్చేటువంటి వారు. ద్వితీయోపదేశకాండము లో నుండి ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-15 వచనాలు. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడలా, అంటే అర్థం ఏంటంట? విననివారుగా ఉన్నారా? ఒకవేళ ప్రభు మీతో మాట్లాడితే, ప్రభు మిమ్మల్ని దర్శిస్తే, ప్రభు యొక్క స్వరాన్ని మీరు వింటే ఏం చేయాలి? మీరు లోబడవలెన్నో అని రాయబడి ఉంది. ఒకవేళ మేము వినము, మా ఇష్టం, మా జీవితం అంటారా? ఏమవుద్ది చెప్పండి? 40 ఏండ్లు ఏమైనారు వాళ్ళు? మీకు విషయం తెలుసా? ఈ యొక్క ఎర్ర సముద్రమును ఇశ్రాయేలు బాగు ఫోన్ బంద్ చేయాలమ్మా, తీసేయి కది, నువ్వు పాటలు పాడేవాడు అట్లా ఉండకూడదు మందిరంలో. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? కనాను చేరాలా? ఇదేమి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ప్రయాణం ఏం కాదు, ఇది గుంటూరు టు హైదరాబాద్ ప్రయాణం. అర్థమైందా? గుంటూరు టు హైదరాబాద్ ఎన్ని గంటలు పడుతుంది? వీళ్ళు ఈజీగా 10 రోజులు చక్కగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా ప్రయాణం దేవుడు ఏం చేశాడు? కాశ్మీర్ టు కన్యాకుమారిగా మార్చాడు. బికాస్ ఆఫ్ దేర్ డిసొబీడియన్స్, వాళ్ళ అవిధేయత. చాలా మందిరాలు చూస్తాం ఇప్పుడు, ఒకప్పుడు ఉండేది కాదు. ఒకప్పుడు మందిరాలు ఎట్లా ఉండేవి అంటే, అన్ని వాక్యాలు ఎక్కడ చూసినా కూడా చెప్పులు స్టాండ్ అన్న ఒక వార్డు కనపడేది, సహోదరుల వాష్రూమ్ అని కనపడేది. ఇప్పుడు మందిరంలో రాగానే ఏమని కనపడుతుంది తెలుసా? స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్స్. మందిరంలో వాక్యమే రాయాలా, కానీ ఏముంది మందిరంలో? చెప్పులు బయటే విడుము. ఓ మందిరంలో చూసా, ఏముందో ఎంత చక్కగా రాసండి, బాత్రూమ్ల మీద నీ బహిర్భూమి పరిశుద్ధంగా ఉండవాలని చెప్పి రాసినారు ఆ మందిరంలో. ఇలాంటి హెచ్చరికలు కావాలి మనకు. ఒక్కసారి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మన దృష్టి ఆయన మీద ఉండాలి, ఆయన వాక్యం మీద ఉండాలి, ఆయన నాతో ఏం మాట్లాడతాడో అన్నటువంటి విధానంలో మనం కలిగి ఉండాలి. సపోజ్ మనకి ఆఫీస్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు మన పై అధికారి, ఒక బాస్ ఏర్పాటు చేశాడు. ఏం చేస్తారండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనము? చెప్పండి, ఆయన ఇంటరాక్షన్తో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఊరుకుంటాడా? మన సెల్ ఫోన్లతో ఎవరితో మాట్లాడుతూ ఊరుకుంటాడు? మనం ఏం చేస్తామండి? ముందుగానే సెల్ ఫోన్ సైలెంట్లో పెడతాం, ఏదో చేసి ముందు వెళ్తాం కదా. ఈ లోక సంబంధమైనటువంటి ఆఫీసర్స్కి, అధికారికి అంత లోపడుతున్నప్పుడు ఈ ప్రభువునకు నువ్వెంత లోబడాలా? అందుకని ఆ మాట, షమా ఓ ఇజ్రాయేల్, అదోనై ఎలోహీను అదోనై ఎఖాద్. ఆయనకు లోబడు, ఆయన మాట విను. ఇశ్రాయేల్కి దేవుడు మొదటి నుంచి చెప్తున్నాడు, వినండి 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 అంటే 10 రోజుల్లో ఇంచుమించు వెళ్ళాల్సినటువంటి ఆ ప్రయాణము 40 సంవత్సరములు అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు. కాదేశు బర్నియా, తర్వాత చూస్తేనేమో రెఫాదిముల్ లోయ, ఆ తర్వాత చూస్తే ఆ యొక్క సినాయి కొండ, పర్వత ప్రాంతము, మైదాన ప్రాంతము, మరలా తిరగటము, అక్కడ ఒకడు శత్రువులు రావటము, ఆ తర్వాత ఆ యొక్క అమోనీయుల రాజులో నుంచి వెళ్తూ ఇవన్నీ కూడా తిరుగుతూ వస్తూ ఉన్నాయి వాళ్ళకి. కారణం ఏంటి? అవిధేయత. అందుకనే టు ఒబే ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అని బైబిల్ గ్రంథంలో రాయబడి. ఈనాడు ఎంతమంది విధేయులంగా ఉన్నాం. అందుకని మొదటి మాట ఏంటంటే, టు లిజన్ టు ద లార్డ్, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు షో అవర్ ఒబీడియన్స్. మనం విధేయత చూపించుకోవడానికి మొదటి మాట ఏంటంటే, ఆయన మాట వినాల. ఆయన మాట వినకపోతే, ఆయన మాటకు లోబడకపోతే మన జీవితంలో ఏమీ జరగదండి. కానా వివాహంలో ప్రభు వెళ్ళాడు, ద్రాక్షారసం అయిపోయింది. తల్లి చెప్తా ఉంటే, అమ్మా
మై టైమ్ ఈజ్ నాట్ ఎట్ కమ్ అన్నాడు ప్రభు. నా సమయం ఇంకా రాలేదమ్మా అన్నాడు. ఇప్పుడు ఆయన సమయం వచ్చింది. తల్లి అప్పుడు చెప్తా ఉంది, అయ్యా ఆయన మీతో చెప్పింది చెప్పాలి మీరు. ఆయన మీతో చెప్పింది ఏం చేయమన్నాడు ఆయన? ఈ హగ్గయి గ్రంథంలో పర్వతం మీదకి ఎక్కి పెద్ద పెద్ద మానులు తీసుకొచ్చి నా కొరకు మందిరం కట్టమన్నాడు మిమ్మల్ని ఏమన్నా? చెప్పండి, ఇక్కడ ఎవరైనా మందిరం కట్టమన్నాడా దేవుడు మిమ్మల్ని? మొయ్యమన్నాడా? రాళ్ళు పోయమన్నాడా? పోనీ మీ స్థలం పుక్కడికి ఇచ్చేయమన్నాడా? ఫ్రీకి ఇచ్చేయమన్నాడా? ఈ చెప్తే అసలు మందిరంలో ఎవరు కనపడరు. ఈ చిన్న చిన్న వాటికే మనం కనపడం మందిరంలో. ఇక పెద్ద పెద్దవి అసమానమైనటువంటి దేవుడు చెప్తే పోయి ఆ రష్యాలో సువార్త చెప్పని దేవుడు ఎవరితో మాట్లాడనుకోండి, వెళ్తారా? మొట్టమొదటి ఏమంటాము? పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, డబ్బులు లేవు, రష్యా భాష రాదని మొదలు పెడతాం. ఆయన పెద్ద పెద్ద ఏం కోరుకోవట్లేదే. ఆయన కోరుకునేది ఏంటి? నా మాట విను, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా అని అడుగుతున్నాడు. నన్ను మాట వినమంటున్నాడు. ఏంటి ఆయన మాట? ఈ ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాల కారణం ఏంటి అంటే ఆయన స్వరాన్ని వినడానికి వాళ్ళు అంగీకరించారు. ఆయన ఏది చెప్తే దానికి వాళ్ళు పాటించడం నేర్చుకోలేదు వాళ్ళు. అందుకని ఒక మాట అన్నాడు ఆయన. చదవండి, చూసుకుని మొదలైన దానికి వెళ్తే ప్రయత్నం చేస్తాం. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి మీరు స్పష్టంగా బిగ్గరగా. ఒకడు వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసం కలవారై అది ఇక్కడ ఎవరితో ఉండలేదండి? దీన్ని ఏమంటారు? ఈ కాంబినేషన్ లేదు వాళ్ళకి. ఎవరు వినిన వారితో లేరు వాళ్ళు. అంటే వీళ్ళు ఎవరు ఇప్పుడు? వినని వారు. చెప్పండి ఒకే మాట. ఎవరండి వీళ్ళు? వినని వారు. వాళ్ళు విన్న వారితో కలిసి ఉంటే బాగుండేది. విన్నవారు ఎవరు? ఇద్దరే, అంతే. ఇక పెద్ద సంఖ్య అనుకోబాకండి మీరు. ఇక్కడ ఇద్దరు. వినిన వారు ఎవరు? కాలేబు, యెహోషువ. ఇప్పుడు వినని వారంటే ఈవెన్ మోషే ఈజ్ ఆల్సో దేర్. మోషే వాగ్దానం ఎక్కడికి వెళ్ళాడా? ప్రభు ఉన్నాడు, గో అండ్ స్పీక్ టు ద రాక్ అన్నాడు ఆయన. వెళ్ళి బండతో. ఈ బ్రదర్ ఏం చేశాడు? పోయి ఎందుకు కొట్టమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు బ్రదర్ కొట్టమని? అంత గొప్ప దైవజనుడే తప్పిపోయినాడు. నీ సంగతి నా సంగతి ఏంటి? మోషే లాంటి గొప్ప దైవజనుడు అండి. ఈజ్ నాట్ ఎ ఆర్డినరీ మ్యాన్. హీజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. హీజ్ ఎ ప్రాఫెట్. ఆయన ఏదైతే చేయగలడో హీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. సర్వశక్తి కలిగి దేవుని నామమున ఏదైనా చేయగలడు. మోషే అంత గొప్ప శక్తి, అంత గొప్ప అధికారము దేవుడు మోషేకి ఇచ్చిన. అంత మాత్రమే కదా, మనం ఎట్లా కూర్చున్నాం అట్లా కూర్చొని దేవుడితో మోషే మాట్లాడగలడు. అంత ఆధిక్యత మోషేకు ఉంది. కానీ దేవుడు ఏం చూశాడు? ఈ ఆధిక్యతలు ధర్మశాస్త్రం నేను నీకు ఇచ్చినాను, నువ్వు ప్రవక్తవి. దేవుడు మెచ్చుకుంటానే వచ్చినాడు కదా. మోషే లాంటి ప్రవక్తే లేడు. నేను మోషేతో ఎట్లా మాట్లాడుతాడు? దేవుడు మోషేతో ఎట్లా మాట్లాడతాడు? ముఖాముఖిగా మాట్లాడతాడంట. మనం ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా ముఖాముఖిగా మాట్లాడుకుంటాడు. వర్చువల్ మీటింగ్ ద్వారా దేవుడు మాట్లాడు. అటువంటి మోషే సైతము ఓన్లీ వన్స్ గో అండ్ స్పీక్ ద రాక్ అన్నాడు దేవుడు. వెళ్ళి మా బండతో మాట్లాడు, స్పీక్ విత్ ద రాక్ అన్నాడు. మోషే ఏం చేశాడు? హీ బ్రేక్ ద రాక్. అదే ఈ స్మూట్ ద రాక్, బండను కొట్టాడు. బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఆల్వేస్ అంటు దిస్ పీపుల్. కానీ దేవుడు నమ్మదైనటువంటి వాడు. మోషే అవిధేయతను బట్టి బండ నుంచి నీళ్ళు రాకుండా ఆపేశాడా? నో, ఆపలేదు. ప్రవహించినే నీరు. కానీ అవిధేయత ద్వారా నష్టపోయింది ఎవరు? ఆ నష్టం నీవు పొందకూడదు దేవుని మందిరంలో. చాలా సిన్సియర్గా ఈ వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను. చాలా సివియారిటీ ఈ వాటికి జ్ఞాపకం చేస్తున్నాను. డోంట్ ట్రెస్పాస్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఆజ్ఞను కనుక అతిక్రమించిదివా నష్టపోతావు. అది నాకైనా నీకైనా ఒకటే. కనుక మొట్టమొదటిది, లార్డ్ హెల్ప్ మీ టు లిసన్ దై వర్డ్. ప్రభువా నీ మాట విన్నట్లుగా నాకు సహాయం చేయి. ఇది మొదటి పరీక్ష. కనుక వారు విని వారితో కలిసి
లేరు. విన్నవారు ఎంతమంది? విన్నవారు ఎంతమంది? మీరు చెప్పండి. విన్నవారు ఇద్దరు, వినవారు ఎంతమంది? ఇంచుమించు 35 lakhs. విన్నవారు ఎంతమంది? 6 లక్షల కాల్బలం అండి. 6 లక్షల కాల్బలం అంటే యుద్ధం చేసి బాగా నడిచేటువంటి వారు. వాళ్ళకి భార్యలు ఉంటారు కదా, అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. ఒక్కొక్క ఇంటికి 4 ఆధార్ కార్డులు వేసుకోండి. ఎంతమంది? 6 × 4 అబ్బా, 24 లక్షల మంది అక్కడే తేలినారు. ఇక వీళ్ళతో పాటు మిశ్రిత జనాంగం వచ్చినారు. ఈ లెక్క అంతా తెలుసుకుంటే ఇంచుమించు 35 to 40 lakhs పీపుల్ ఐగుప్తు నుంచి బయలుదేరినారు. యూ కెన్ ఇమాజిన్. ఇక్కడ ఉన్న ఈ 10,000 మంది 20,000 మందికే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ 35 నుంచి 40 లక్షల మంది ప్రయాణమైపోతూ ఉంటే ఎంత గంభీరంగా ఉంటుంది. ఈ 35 మంది 40 లక్షల మంది దేని కొరకు ప్రయాణం అవుతున్నారు? ఎక్కడికి ప్రయాణం అవుతున్నారు? వాట్ ఈస్ దేర్ గోల్? దే వాంట్ టు రీచ్ ద ప్రామిస్డ్ ల్యాండ్ విచ్ గాడ్ ప్రామిస్డ్ టు హిస్ పీపుల్. తన ప్రజలకు దేవుడు చేసినటువంటి వాగ్దాన దేశానికి బయలుదేరారు. 35 నుంచి 40 లక్షల మంది. చివరికి ఎంతమంది? ఎందుకు? కారణం ఏంటి? ఈ ఇద్దరు వినినవారు. అమ్మ నాకు చెప్పండి చాలు తెలుగులో. ఈ ఇద్దరు విన్నవారు. మిగిలినవారు ఇప్పుడు మనం వింటున్నాము, వినట్లేదా? ప్రభువు మాట. మన దాసుల ద్వారా ప్రభు మనతో మాట్లాడినప్పుడు వినుట నేర్చుకోవాలా. వినకపోతే ఏం కలిగింది? ఇప్పుడు నష్టం కలిగింది. సో మన ఒబీతను పరీక్షించుకోవడానికి మొదటి మాట ఏంటంటే, ప్రభు నువ్వు విధేయులుగా ఉన్నావంటే నువ్వు చేసేది ఏంటంటే నువ్వు దేవుని మాట వింటా. అందుకని టు లిజన్ టు ద లార్డ్. మనము ప్రభు మాటకు లోబడాలా, ప్రభు మాట వినాలా. నెంబర్ 2, రెండవది విధేయత పరీక్ష ఏంటి అంటే టు లవ్ ద లార్డ్. చిన్న చిన్న మాటలండి ఇవి. ప్రభువును ప్రేమించడం నేర్చుకోవాలా. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనో, నీ పూర్ణ ఆత్మతోనో, నీ పూర్ణ శక్తితోనో నీ దేవుడిని యెహోవాను ప్రేమించవలను. Thou shalt love the Lord thy God with all your heart, with all your mind, with all your strength. నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలా? ఎందుకు ప్రేమించాలా? షమా ఇజ్రాయేల్ అదోని ఎలోహీను అదోయ్ ఎఖాత్. ఇది ఈ మాట. ఎందుకు ఆయన మాట వినాలి? నీ దేవుడిని యెహోవా అద్వితీయుడకు దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అందుకే ఆయన మాట నువ్వు వినాలా. అందుకని ఆయన్ని నువ్వు ప్రేమించాలా. ఎవరిని ప్రేమిస్తున్నావో? అనేక సందర్భాల్లో నా మట్టుకు నేను చాలాసార్లు తప్పిపోతూ ఉంటాను దేవుని ప్రేమించడంలో. నేను సరి చేసుకోవాలి. మరి మన పరిస్థితి ఏంటి? ప్రభు ప్రేమించినామంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞ లోబడి ఉంటాం. మందిరము సమయానికి రావటం మనం నేర్చుకోవాలండి. అది ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభువును ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభు సన్నిధిని ప్రేమించాలా, ప్రభు వాక్యాన్ని ప్రేమించాలా, ప్రభు ప్రజలను ప్రేమించాలా. యూ షుడ్ లవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ లవ్ ద ప్రిసెప్ట్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ లవ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలను ప్రేమించాలా, దేవుని సన్నిధిని ప్రేమించాలా, దేవుని వాక్యాన్ని ప్రేమించాలా. అదే దేవుని ప్రేమించడం అంటే. అంతేగాని డ్రాయింగ్ రూమ్లో పెద్ద వాక్యం పెట్టి నేను నా ఇంటి వారిని యెహోవాను, ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ వీల్ సర్వ్ ద లార్డ్ అని పెద్ద వాక్యం పెట్టుకుంటాం. ఉపయోగం ఉందా చెప్పండి? ఫ్రిడ్జ్ల మీద వంటగదిలో కూడా పెట్టేసుకుంటాం. ఏంటంట? మనకి ఎక్కడెక్కడ అనుకూలమైన వాక్యాలు పోగు చేసుకుంటామండి. నీ పిండు పిసుకు తొట్టియు నీ గంపయో చెప్పండి. కాదమ్మా, నీ పిండికి పిసుకు తొట్టి నీ గంపయో ఆశీర్వదింపబడును, తక్కువ కాదని చెప్పేసి పెట్టేస్తాం. బెడ్రూమ్లో నీ గర్భఫలమును అన్నిటిని ఆశీర్వదించేస్తాను. ఇక బండి గురించి చెప్పక్కర్లా. నీ రోకపోకలైన యెహోవా నిన్ను కాపాడును. ముందేమో వెనకొక వాక్యం ముందు ఏంటంట? మై ప్రెజెన్స్ షల్ గో విత్ ది. నిర్గమాకాండం 33:14. నా సన్నిధి నీకు తోడుగా. అది బారుకు పోయినా, ఆ సినిమా హాల్కి పోయినా. ఒకసారి ఇక్కడ గోరంట్ల బార్ దగ్గర నా బండి ఆ కారులో ట్రాఫిక్ జామ్ ఆపిన ఒక స్కూటర్ ఉంది. ఆ ఇల్లేదు మనకు తెలియదు, కానీ చక్కగా నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును హోసన్నా అని ఉంది దాని మీద. కరెక్ట్ బార్ ఎదురుగానే ఉందండి ఆ బండి పార్క్ చేశాడు, 2 వీలర్. మరి ఇల్లేదు నాకైతే తెలియదు, మనం అబద్ధం. కానీ అలాంటి స్థలాలు ఉండకూడదు, మనం వెళ్ళకపోయినా అక్కడ పెట్టకూడదు. అందుకని ఇక్కడ పార్కింగ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా పార్కింగ్ చేయాలి. ఒకవేళ చేసామనుకుంటారా ఇది మన శ్రీనివాస్ బండి కదా అనుకుంటాం, కానీ మనం పెట్టాం.
కనుక thou shalt love thy God with all your heart, mind and strength. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ శక్తితో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవాలి. ఎందుకు ప్రేమించాలా? షమా ఇజ్రాయేల్ అదోని ఎలోహీను అదోనై ఎఖాద్. ఎందుకంటే ఆయన అద్వితీయుడగు దేవుడు. నీవు ప్రేమించటానికి, నీవు గణపరచటానికి, నీవు అర్పణలు అర్పించటానికి, నీవు మాట వినటానికి ఆయన యోగ్యుడు, ఇంకెవరు లేరు. ఇది ఇశ్రాయేల్తో దేవుడు మోషే ద్వారా సెలవిచ్చినాడు. కానీ ఇశ్రాయేల్ ఏమైపోయిందో తెలుసా? ఈ దేవుని వదిలిపెట్టడం మానేసి, ఈ దేవుని ప్రేమించడం మానేశారు. అది ఈనాడు విశ్వాసుల జీవితంలో ఉన్నటువంటి గొప్ప భయంకరటువంటి పాపము. దేవుని మందిరంలో, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం మీద దృష్టి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ప్రభువు మీద, ప్రభు నాతో ఏం మాట్లాడతాడో దాని మీద మన దృష్టి ఉండాలి. కానీ విచారకరం ఏంటంటే అనేకుల జీవితాల్లో దేవుని మందిరానికి, దేవుని సంధికి వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టి ఎక్కడెక్కడో ఉంటుంది. దాని ద్వారా ఆత్మీయంగా నువ్వు నష్టపోతున్నావు. పరీక్షించుకో, ప్రభువులో పాలు పొందక మునుపు. కనుక ఇక్కడ అన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. ఇప్పుడు 16వ కీర్తన మొదటి 3 వచనాలు తొందరగా చదవండి నా కొరకు. దావీదు ఏం చేశాడు, ఎట్లా ప్రేమించిన దేవుని చూసి మనం 3 దానికి వెళ్ళిపోదాం. Psalm 16 verses 1-3. కీర్తనలు 16 మొదటి 3 వచనాలు త్వరగా. Psalm 16 చదవండి. నేను ఇలాగందును, భూమి మీద నా భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టం. దావీదు 3 విషయాలు చెప్పినాడు. ఇట్ ఈస్ హిస్ డైలీ ప్రాక్టీస్. అది ఒక అభ్యాసము. ఏంటి అభ్యసిస్తుండో నేర్చుకున్న దావీదు అంటే, he loves the presence of God, he loves the people of God, he loves the precepts of God. దేవుని సన్నిధిని ప్రేమించాడు, దేవుని ప్రజలను ప్రేమించాడు, దేవుని వాక్యాన్ని దావీదు ప్రేమించాడు. అందుకే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ఆయన ప్రేమించడం. అంటే నువ్వు ఎప్పుడైనా ప్రేమించినావా? ఈ భూమి మీద ప్రభు ఉన్నప్పుడు 3 సంవత్సరాల పరిచర్యలో పేతురును ప్రభు రక్షించుకున్నాడు. పేతురు ప్రభు యొక్క మందలో చేర్చబడ్డాడు, శిష్యుల సమూహంలో ముఖ్యంగా ఉన్నాడు. అనేక సందర్భాల్లో మంచి మంచి స్టేట్మెంట్స్ ఇచ్చాడు పేతురు. వాళ్ళొక సందర్భంలో ప్రభు చెప్పినాడు, ఈ దినం నేను వెళ్ళిపోవాలి, యెరూషలేముకి వెళ్ళిపోతున్నాను, ఇక యెరూషలేము నుంచి నేను బయటికి రాను, అక్కడ నేను చంపబడతాను. పేతురు వెంటనే ఏం చేశాడు? ప్రభు చేయబట్టుకున్నాడు. ఏం చేశాడు చెప్పాలి మీరు? వెంటనే ప్రభు చేయబట్టుకుని ఏమన్నాడు? ప్రభువా, అది నీకు దూరం అవును కాక, నువ్వు పోవాకు ప్రభువా అన్నాడు. ఒక సందర్భంలో గొర్రెల కాపరిని కొట్టును, గొర్రెలు చెదిరిపోతాయి అని చెప్పి ప్రభు చెప్పినాడు. పేతురు ఏమన్నాడు? ఎవరు నీ విషయమే అభ్యంతరపడినా నేను అభ్యంతరపడిన ప్రభువా, నీ కొరకు నేను ఏమిస్తాను? నా ప్రాణం ఇస్తానన్నాడు పేతురు. ఇచ్చాడా? తర్వాత ఇచ్చాడు, అది వేరే విషయం. ఇన్ని సందర్భాల్లో తను ఇచ్చిన స్టేట్మెంట్స్ని ప్రభు చూసిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, తనతో సహవాసం కలిగినప్పుడు అన్నాడు, యోనా కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు హృదయం తల్లడిల్లిపోయింది. అందుకని వండర్ఫుల్ పాట ఉంది మన దగ్గర. ఆది ప్రేమను విడచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఆది ప్రేమ విడిచిపెట్టినా, we are lost our first love. ఆదిలో ఉన్న భక్తి, ఆదిలో ఉన్న ప్రేమ, ఆదిలో ఉన్నటువంటి ఆసక్తి, ఆదిలో ఉన్నటువంటి రోషం ఈనాడు ఇశ్రాయేలు ప్రజలకు లేనట్లుగా మనకు కూడా లేదు. ఈ దినములలో ప్రభువును ప్రేమించినటువంటి వారు ఆ విధంగా ఉన్నారు. We are coming to the house of God like a IAS officers and going to the house of God as a IPS officers. దేవుని మందిరానికి ఒక ఆఫీసర్స్ లాగా వస్తున్నాం, ఆఫీసర్స్ లాగా వెళ్ళిపోతున్నాం. నా పనేంటి దేవుని మందిరంలో? నా బాధ్యత ఏంటి దేవుని యొక్క ఇంటిలో? దేవుని ప్రజల మధ్యలో నేను ఏం చేయాలా? ఏమీ లేటువంటి స్థితి. నువ్వు ఏ విధంగా ప్రభువుని ప్రేమిస్తావు? యేసు ప్రభు ఈ భూమి మీదకి పంపబడినప్పుడు తండ్రిని ప్రేమించిన దానికి గుర్తు ఏంటంటే, తనకు ప్రాణం అర్పించినాడు. తండ్రి చెప్పింది ఆయన చేసినాడు. తండ్రి ఏం మాట్లాడమన్నాడు అది మాట్లాడుతున్నాను, తండ్రి నాకు ఏ క్రియలు చేయమన్నాడు అవే చేశాను, తండ్రి నన్ను ఏం చేయమని అదే చేశాను ప్రభు చెప్పాడు. కానీ ఏది కూడా ఒక్కడు కూడా ప్రభువు తండ్రి చిత్తముకు వ్యతిరేకంగా చేయలేదు. అంత విధేయత చూపించినాడు ఆయన.
ప్రభు ప్రశ్నిస్తున్నాడు, వేర్ ఈస్ యువర్ ఒబీడియన్స్? దేవుని మందిరంలో నీ విధేయత ఏది? దేవుని సన్నిధిలో నీ విధేయత ఏది? విధేయత పోగొట్టుకున్నటువంటి ఆదాము నష్టపోయినాడు, ఆకాన్ నష్టపోయినాడు, మోషే నష్టపోయినాడు, ఇశ్రాయేలు నష్టపోయినాడు, ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలు సైతము నష్టపోయినాడు. టు ఒబే ఈజ్ ద బెటర్ దాన్ సాక్రిఫైస్. నీవు లోబడాలా, అదే ప్రభువు కోరుతున్నాడు. అందుకనే రెండోదిగా చూస్తున్నాం, నీవు ప్రభువును ప్రేమిస్తున్నావా? ఏది ప్రేమించిన దాని గుర్తేంటి? ప్రభువుని అడగండి, ప్రభువా నువ్వు ఎంతగా ప్రేమించినావు అని ప్రశ్నించినది వెంటనే వాక్యం ద్వారా మాట్లాడతాడు. నా ప్రాణం పెట్టినంతగా నేను నిన్ను ప్రేమించినాను. మరి నువ్వేం ప్రేమించినావు ప్రభువును? ప్రేమించడానికి ఆధారం ఏది నీ దగ్గర? ఏదైనా ఉందా ప్రభువుని ప్రేమించడానికి ఆధారం? ప్రభువు నీ కొరకు చనిపోయి తిరిగి లేచినాడు, ప్రభు నీ కొరకు గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు కనుక గల కారణం ఏంటి? దానికి గుర్తులు ఏంటంటే ఆయన చూపిస్తాడు. తోమా అదే అన్నాడు కదా, ఆయన నా కొరకు తిరిగి లేచిన దానికి గుర్తుగా నేను నమ్మాలి అంటే ఆయన చేతి గాయముల్లో నా వేలు పెట్టి ఆయన పక్కన గాయముల్లో నా చెయ్యి పెట్టేగా నేను నమ్మను అన్నాడు తోమా. నమ్మలేదా? ప్రభు ప్రేమ కనపరచబడలేదా? ఇంతగా ప్రభు నిన్ను ప్రేమించి తన ప్రాణం నీ కొరకు పెట్టి నిన్ను సంపాదించుకోవడానికి ఆయన సమస్తం వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ కొరకు గొప్ప క్రైమ్ చెల్లిస్తే నీవు ప్రభువుని ఏ మేరకు ప్రేమిస్తున్నావు? అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభువును ప్రేమించిన వాడు ఎవడో తెలుసా? శాపగ్రస్తుని వాక్యంలో రాయబడి. మనందరం అనుకుంటున్నాం, రక్షణ పొందినాను, మారు మనసు పొందినాను, ఏదో నా భాగాలు దేవుని ఇంటికి వస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అంత బాగుంది, అందరితో ప్రేలాడు చెప్తున్నాను, అందరితో సమాధానంగా ఉంటామో అని అనుకుంటున్నాము. కానీ ప్రభువును ప్రేమిస్తున్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనము, మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వత ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగును. ప్రేమించిన వానికి ఏమీ లేదు. ప్రభువును ప్రేమిస్తున్నావా? ఎలాంటి ప్రేమతో ప్రభువును ప్రేమిస్తున్నావో? కనుక ప్రభువును ప్రేమించుట చాలా ప్రాముఖ్యమైనది. ఎట్లా ప్రేమించాలి ఇది మనకు కాదు, కానీ మనం రెండోది చూస్తూ ఉన్నాము. మన విధేయత ప్రభువు చూడాలంటే మొదటిది ఏంటి? ప్రభు యొక్క స్వరమును, టు లిజన్ టు ద లార్డ్. రెండవది టు లవ్ ద లార్డ్. రెండవది ప్రభువును ప్రేమించాలి. ఆ విధంగా ప్రభువు మన కొరకై క్రైమ్ చెల్లించినాడు, మనము ఆయనను ప్రేమించాలి. అందుకనే మరి మనము లోక సంబంధమైన దేన్ని ప్రేమించద్దు, మనం ఆయన్ను ప్రేమించాలి. లోకమును లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని బైబిల్లో ఉంది. డు నాట్ లవ్ ద వరల్డ్ అండ్ ద థింగ్స్ బిలాంగెడ్ టు ద వరల్డ్. లోకమును లోకం సంబంధించిన దేన్ని ప్రేమించకూడదు. మనం ఏం చేస్తాం చెప్పండి? లోకాన్నే ప్రేమిస్తాం. లోకం ఉందంతా ఏంటి? మీ అందరికీ తెలుసు, వాక్యం కొత్తదేం కాదు. శరీరాశ, నేత్రాశ, జీవడం, ఇవే కావాలి మనకు, ఇంకేమీ వద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు దేవుని మందిరంలో ఏ విధంగా ఉండాలో నేర్పించట్లా ఈ దినాల్లో. యవనస్తులకు తల్లిదండ్రులు నేర్పించట్లా ఏ విధంగా ఉండాలో దేవుని మందిరంలో. మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు దేవుని మందిరానికి? ఏ సమయానికి వస్తున్నారు దేవుని మందిరానికి? మీకు ఏమైనా షుగర్లు ఉన్నాయా? బీపీలు ఉన్నాయా? పెద్ద పెద్ద వ్యాధులు ఉన్నాయా? ఏదో మీ డాడీ మీ మమ్మీకి ఉండొచ్చు వ్యాధులు, వాళ్ళ ఇంటి పనులు ఉన్నాయి, వాళ్ళు రావద్దు, వాళ్ళు నష్టపోతారు. మీరు ఎప్పుడు వస్తున్నారు దేవుని మందిరానికి? మీరు వంట వండేవాళ్ళ, తల్లిదండ్రులకు సేవ చేసేవాళ్ళ, లేకపోతే ఇంట్లో మంది పనులు వచ్చేటువంటి వాళ్ళ? మీరు యూఆర్ ఆర్ లేట్ కమర్స్. కారణం ఏంటి? ప్రత్యక్షత లేదు, ఈ బుర్రలో వాక్యం లేదు, ఈ హృదయంలో వాక్యం లేదు. వాక్యం లేని బ్రతుకులు చాలామంది విన్నారు. అందుకని ప్రభువును ప్రేమించడం చేత కావటం లేదు. ఏ ప్రేమ అది? ఎంత ప్రేమ దానిని ప్రేమించినాడు? ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ప్రభు వల్ల ప్రేమ గుర్తుగా 3 గ్రీక్ పదాలు ఉపయోగించబడుతూ వచ్చినాయి. అగాపే ప్రేమ, ఫీలియో ప్రేమ, ఇరోస్ ప్రేమ. ఈ మూడిట్లో కూడా శ్రేష్టమైనది ఏంటి తెలుసా? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఏంటి తెలుసా? అది ప్రాణం పెట్టే ప్రేమ, స్వప్రయోజనం విచారించని ప్రేమ, స్వనీతిని వెదుకని ప్రేమ, అది డంబముగా ప్రవర్తింపని ప్రేమ, అది ఉప్పొంగని ప్రేమ, అది అసూయలేటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎవరిది? ప్రభువుది. మరి నువ్వు ప్రభువుకి ఎంత విధేయుడిగా ఉండి ప్రభువుని ప్రేమిస్తున్నావో? ఇది పరీక్ష. రెండవది, నేను ప్రభువును ప్రేమిస్తున్నాను.
మొదటిది, నేను ప్రభు స్వరాన్ని వింటున్నాను. మూడవది, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఆ తర్వాత కొన్ని మాటలు అక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఇది దేనికి జ్ఞాపకం చేస్తుందంటే, టు లర్న్ ఫ్రమ్ ద లార్డ్, ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఆయన మనకు నేర్పిస్తాడు. అందుకని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనము ఏమంటాము కదా, ప్రభు చేత మీద మన దగ్గర యూత్ మీటింగ్ కూడా వచ్చేస్తుందేమో, సండే స్కూల్ వచ్చేసింది, యూత్ మీటింగ్ కూడా వస్తుంది. యూత్ పిల్లలు వదిలిపెట్టడం అంకులు ఇంకా యౌవనులైనా శిష్యుల వాలే నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఎందుకు వచ్చాము? సంథింగ్ టు లర్న్ ఫ్రమ్ గాడ్. అందుకని ఏదో నేర్చుకోవడానికి వచ్చినాం. అందుకని ఆయన అన్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం, దయచేసి తీయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. ప్రభు ఏమంటున్నాడు? ఎవరి దగ్గర నేర్చుకోమంటున్నాడు? నా దగ్గర నేర్చుకోండి. మనం నేర్చుకుంటున్నామా? లెర్న్ ఆఫ్ మీ, నా దగ్గర నేర్చుకోండి. ఏం నేర్చుకుంటున్నాం ప్రభు దగ్గర? ఏమీ నేర్చుకోవట్లేదు ప్రభు దగ్గర. ఎట్లా ఉండాలో మనకు తెలియదు, ఎట్లా కూర్చోవాలో మనకు తెలియదు, ఎట్లా వాక్యం చదవాలో మనకు తెలియదు, ఎట్లా పాడాలో మనకు తెలియదు, ఏ రాగంలో పాడాలో తెలియదు, ఎక్కడ ఏ వాక్యం ఉందో మనకు తెలియదు, బైబిల్ గ్రంథంలో ఏ అధ్యాయం చదవాలో మనకు తెలియదు, ఎట్లా దాన్ని ధ్యానించాలో మనకు తెలియదు. అన్నిటినీ ప్రభు నేర్పిస్తాడు. ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఈజ్ ఎ గుడ్ మాస్టర్. అందుకని ఆ యవ్వనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎదుట మోకరించి ప్రభుని ఏమన్నాడు తెలుసా? సద్బోధకుడా. ఏమన్నాడండి? సద్బోధకుడా అంటే ప్రభువా నీ ఒక్కడివే మంచి మాస్టర్, నాకు నేర్పించు ప్రభువా. ప్రభు చెప్పాడు, వాడు నేర్చుకోలేదు, వెళ్ళిపోయినాడు. నీ సంగతి ఏంటి? ఏం నేర్చుకుంటున్నావు ప్రభు దగ్గర? ఆయన అన్నాడు, మీ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. ఏం నేర్పిస్తాడు? మీకు తెలిసినటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయనుకుంటా లోకంలో. ఏమేమి ఉన్నాయి కొన్ని స్కూల్స్? మీ దగ్గర ఉంది కదా, ఏంటది? నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత బీటా జనరేషన్, గామా జనరేషన్, ఇవన్నీ వచ్చేస్తాయి. బైబిల్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ పేరు ద స్కూల్ ఆఫ్ ఎల్ ఎలియాన్. సంఖ్యాకాండంలో ఒక స్కూల్ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. బిలాం అంటాడు ఈ మాట. ఆ స్కూల్ పేరు ఏంటంటే సంఖ్యాకాండంలో ఆ మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అది సర్వోన్నతుని పాఠశాల. చెప్పండి, సర్వోన్నతుని పాఠశాల. అక్కడ ఎవరు నేర్చుకున్నారంట? సంఖ్యాకాండము 26వ అధ్యాయం 16వ వచనం. ఎవరు విధి నేర్పించారంట బిలామునకు? చదవండి, సంఖ్యాకాండం 24:16. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 24 verse 16. దేవవాక్కులను వినినవాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఇప్పుడు ఎవరండి మహోన్నతుడు? ఎవరు? ఆయనే. ఆ పాఠశాల పేరేంటి చెప్పండి? సర్వోన్నతుని విద్య అంటే సర్వోన్నతుని పాఠశాల. ఏంటంట? ఈ బైబిల్ కరస్పాండెన్స్ కోర్సులు చేసి ఏవో చేస్తే వచ్చేది కాదు. ఇది ప్రభు దగ్గర నేర్చుకోవాలి, ప్రభు పాదాల దగ్గర రావాలి, ప్రభు సహాయం చేస్తాడు. అది ఎట్టి పరిచర్య అయినా కూడా ఏ విధంగా నేర్చుకోవాలి? విధేయత ప్రభు దగ్గర నేర్పిస్తాడు, సమర్పణ ప్రభు నేర్పిస్తాడు, పరిశుద్ధత ప్రభు నేర్పిస్తాడు, సాక్ష్యం కాపాడుకోవటం ప్రభు నేర్పిస్తాడు, ఎవరి కాలం మంది ఏ విధంగా కొరకు జీవించాలి ప్రభు నేర్పిస్తాడు, వాక్య పరిచర్య ప్రభు నేర్పిస్తాడు, పాటలు ఎట్లా పాడాలా ప్రభు నేర్పిస్తాడు, సువార్త ఎట్లా ప్రకటించాలా ప్రభు నేర్పిస్తాడు, వాక్యం ఎట్లా బోధించాలా ప్రభు నేర్పిస్తాడు, బైబిల్ స్టడీ ఎట్లా చేసుకోవాలా ప్రభు నేర్పిస్తాడు. నీవు రావాల్సింది ఏంటి? కమ్ అండ్ ఫాలో టు హిస్ స్పీచ్. వచ్చి ఆయన పాదం మీద పడితే చాలు. ఇవేమీ లేవు. ఈ సర్వోన్నతుని పాఠశాలలో మహోన్నతుని విద్య ఎవరు నేర్చుకున్నారు? బిలాము నేర్చుకున్నాడు. అందుకని ఆయన అంటాడు, నీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చు. ఐ వాంట్ టు టీచ్ యూ. అందుకని అంటాడు, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పి నీవు నడవలసిన మార్గము నీకు నేను ఇస్తాను. ఆయన సద్బోధకుడు. అందుకనే ప్రభు మూడవదిగా విధేయతను ఆశించినప్పుడు
మనం చేయవలసిన మూడో పని ఏమిటి అంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనంలో టు లెర్న్ ఫ్రమ్ ద లార్డ్, ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటున్నామండి? ఆనాడంటే చాలా సమర్పణ కలిగిన సేవకులు ఉండేవాళ్ళు. భక్సింగ్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి వారు, ఆ తర్వాత తరం వారి దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు పరిచర్య ఏంటో, సిస్టమ్ ఏంటో ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి ఆ దినాల్లో. ఇప్పుడు అంతా తప్పిపోయింది మన దగ్గర, ఇష్టానుసారం అయిపోయింది మన దగ్గర. హెచ్చరిస్తే మందిరానికి రారు, ఇది క్రమం కాదని చెప్తే మందిరానికి రారు, మనసులో ఏదో పెట్టుకుంటారు, అలుగుతారు, ఇష్టపూజలు జీవిస్తారు. దేవుని మందిరంలో ఒక క్రమం అటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఆరంభ దినాలు నేను చాలా అక్రమంగా జీవించేటువంటి వాడిని, క్రమం తప్పేటువంటి వాడిని. కానీ అనేక మంది సేవకులు హెచ్చరిస్తే నేను వినేదాకా హెచ్చరించేవాళ్ళు, వినేదాకా హెచ్చరించేవాళ్ళు. వాక్యం చదువుతున్నప్పుడు తమ్ముడో ఫాస్ట్ చదవ వాకు, మెల్ల చదువు అనేవాళ్ళు. అందరి ముందు 300 మంది కాంగ్రిగేషన్లో ఆ మాట చదివినప్పుడు నేను మెల్లగా చదివాడు. ఆ విధంగా ప్రభువు తన దాసుల ద్వారా తర్ఫీదు ఇస్తూ వచ్చినాడు. నీ తర్ఫీదు ఏంటి? దేవుని మందిరంలో ఒక వాక్యం తీసి చదవలేవు, ఒక బైబిల్ రిఫరెన్స్ తొందరగా తీయలేవు. ఇదా నువ్వు ప్రభు దగ్గర నేర్చుకుంటుంది. మందిరంకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? బహుశా ఇక్కడ సహవాసం పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 3వ సంవత్సరం కదా, 3 సంవత్సరాలు అయిపోయింది. ఏం నేర్చుకున్నావు 3 సంవత్సరంలో? లేదా ఎబ్రోన్ సహవాసంలో ఉండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏమి నేర్చుకున్నావు నువ్వు? ఒకరికి సువార్త బోధించలేవు, రక్షణ గురించి ప్రకటించలేవు, నీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్స్ ఉండవు, నీవు ప్రభు దగ్గరికి రాలేవు, నీ కుటుంబాన్ని నడిపించుకోలేవు. ఇవన్నీ మన బలహీనతలు కాదా? ఏం నేర్చుకున్నావు ప్రభు దగ్గర? ల్యాండ్ నథింగ్. ఏం నేర్చుకోలేదు ప్రభు దగ్గర మనం. ఎందుకంటే వస్తే కదా మన ప్రభు నేర్పించడం సిద్ధంగా ఉన్నాం, మనం రాము కదా ఆయన దగ్గరికి. ఏం నేర్చుకున్నావు నువ్వు? ఆరాధన చేయడం చేత కాదు కొంతమందికి. ఆరాధన చేయమంటే అడుగుతున్నాను తండ్రి అంటారు. అడుక్కునే దినాలు 6 ఉన్నాయి, అడుక్కోండి ఆ దినాల్లో పోయి. ఇది అడుక్కునే దినం కాదండి, ఇది ఇచ్చే దినం అండి. ఇది ఇట్స్ ఎ గివింగ్ డే టు ద లార్డ్. ఇది ప్రభుకి ఇచ్చే దినం అండి. ఇట్స్ నాట్ ఎ బెగ్గింగ్ డే. 6 దినాలు ఏంటంట, అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, అది కావాలి. ఇంకా ఆరాధన దేవుని మందిరంలో నేర్చుకోకపోతే ఏంటి మన పరిస్థితి ఈనాడు? సోమవారం నుంచి శనివారం దాకా అడుక్కుంటూనే ఉంటాం, అవునా కాదా? ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా ఇది కావాలా. 7వ రోజు వచ్చే లోపలికి ఏంటి ఇప్పుడు ఇది ప్రభు దినం కదా. ఈ దినం కూడా ఏమంటా, ఆరాధన చేయమంటే ఏమంటామంట, అడుక్కుంటున్నాం. ఈ దినం కూడా అడుక్కుంటున్నాం. ఏసునామలు అడుగుతున్నాను తండ్రి. ఎవడు అడగమని ఏసునామలు అడగమని చెప్పాము మేము వాక్యంలో. చెప్తే చేయండి. ఆరాధన చేయటం కూడా చేత కాదు మనకి. ఏం నేర్చుకుంటున్నాం ప్రభు దగ్గర సహవాసానికి వచ్చి? ఏ విధంగా వర్ధిల్లుతున్నాం ప్రభు యొక్క సహవాసానికి వచ్చి? ఒక్కసారి ఆలోచించినారా? అది నాకని నీకైనా ప్రియమైన సోదర సహోదరి, చిన్న మందగా చేర్చబడ్డాం. ప్రభువు వర్ధిలింపజేస్తున్నాడు సంఘాన్ని. నీ జీవితంలో నా జీవితంలో నువ్వేం నేర్చుకున్నావు అది నీ పిల్లలకు నేర్పించాలి, అవునా కదా? పిల్లలకు నేర్పించడం అంటే బ్రహ్మాండంగా నేర్పిస్తాం. మనం ఎట్లా ఉంటుందంటే నేర్చుకునే వారంగా ఉండడానికి ఇష్టపడంగా నేర్పించే వారంగా ఉండడానికి ఇష్టపడతాం. మనం అన్ని యూట్యూబ్లో వచ్చేసినాయి, లేకపోతే లైవ్ టెలికాస్ట్. మమ్మీ ఎంత కూర వేయమంటావు, ఎంత కారం వేయమంటావు, కూర ఎట్లా వండమంటావు, ఫ్రై చేయమంటావు, అంతా వీడియోలోనే. ఏదో కారం పొడి చూపించు, డబ్బా చూపించు, ఇలాంటి మన సిస్టమేటిక్ అంత సిస్టమ్ ఇట్లా వచ్చి తయారైపోయింది. ఈ వీడియోలు, ఈ సెల్ ఫోన్లు, ఇవన్నీ అక్కర్లేదు. ఒకవేళ అవసరం ఉండి ఎవరికి నేర్చుకుని ఫోన్ చేస్తే మీరు సంప్రదించిన నెంబరు ప్రస్తుతం ఏమై ఉందంట, అందుబాటులో లేదు. మీ నాయన ఫోన్ చేసినప్పుడు అదే వస్తుందా? సింగపూర్ లాంగ్వేజ్లో వస్తుందా? ఏమొస్తుంది చెప్పండి. మరి ఈయనకి మొర పెడితే వైఫై కనెక్ట్ చేసుకుందంటే పాస్వర్డ్ దొరకదు, ఒక్కోసారి సిగ్నల్స్ ఉండవు. ఇంత కనెక్షన్ ఏంటి? ఎప్పుడైనా ఆయనకు ఫోన్ చేసినప్పుడు, ఆయనతో మాట్లాడేటప్పుడు ప్రస్తుతము యేసు ప్రభువు ఇజ్రాయెల్ బ్రదర్తో మాట్లాడుచున్నాడు, వేచి ఉండమని ఇప్పుడు వచ్చింది మీకు చెప్పాలబ్బా. మీరు ఎంతమంది, ఎన్ని కనెక్షన్లు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మెడ్రాసు, అమెరికా, సింగపూర్, జపాన్, మలేషియా, ఇంక చెప్పక్కర్లేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు దేవునితోటి. ప్రభువా నాతో మాట్లాడంటే అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది దీనికి. ఆయన ఒకే సమయంలో ప్రపంచం అంతా మాట్లాడగలడు, ఒకే సమయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడగలడు, ఒకే సమయంలో అందరికీ నేర్పించగలడు. ఈ సంగతి ఏంటి? నువ్వేం నేర్చుకున్నావు ప్రభు దగ్గర? ఒక ప్రార్థనా జీవితం ఏమైనా నేర్చుకున్నావా? ఒక వర్తమానం ఏమైనా నేర్చుకున్నావా? డ్రెస్సింగ్ సరిగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక డ్రెస్సింగ్ అంటూ నీకు సరిగా ఉందా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు క్రమాన్ని నేర్చుకున్నావా? లేదు 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 లేదు. మన ఇష్టం. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా అట్లా పెంచుతున్నారు పిల్లల్ని. ఆ
ఆయన్ని ప్రేమించకుండా, ఆయన ఇంటికి రాకుండా, ఆయన దగ్గర నేర్చుకోకుండా ఏ విధంగా విశ్వాసులం అవుతాం మనం? ఇలా ప్రతిష్ఠిత జనము నో. లర్న్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు దగ్గర శిష్యులు నేర్చుకున్నారు. ఓ సందర్భంలో వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రభువా, మాకు విశ్వాసం ఇన్నిసార్లు చెప్పినావు, మాకు విశ్వాసం అంటున్నావు ప్రభువా. వాళ్ళని చూస్తేనేమో విశ్వాసం లేదంటున్నావు పరిశీలకు, మాకు విశ్వాసం కావాలి ప్రభు అన్నారు. కానీ వాళ్ళు సరిగ్గా అర్థం కావట్లేదు. అప్పుడు ఏమన్నారో తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చి లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అన్నారు. అంతే. ప్రభువా, మా విశ్వాసమును వృద్ధి పొందించు, మాకు అర్థం కావట్లేదు ప్రభువా, మాకు నేర్పించు, విశ్వాసంలో వర్ధిల్లు. ప్రభు నేర్పించేస్తున్నాడు. 4వది ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 8-9 వచనాలు. ద బుక్ ఆఫ్ డిటోనమీ చాప్టర్ 6 verse 8 and 9 చదవండి ఒకరు. అవి నీ కన్నుల నడుమ బాస్కములే ఉండవలెను, నీ ఇంటి ద్వార బంధముల మీదను గౌల మీదను వాటిని వ్రాయవలెను. అంటే అర్థం ఏంటి? 4వది ఏంటి? టు లివ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు బతకాలి. ఆ వాక్యం దేని కొరకు? వాక్య ప్రకారం ప్రభు కొరకు జీవించేదానికి. అందుకని పౌలు అంటాడు గలేషియన్స్ చాప్టర్ 2 verse 20, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 2 verse 20 చదవండి, అందరు కలిసి చదవండి ఆ మాట. బైబిల్ అందరు తీయాలా? ఎవరైతే తీయకుండా నా వైపు దిక్కులు చూస్తా స్క్రీన్ వైపు చూస్తున్నారో వాళ్ళతో చదివిస్తాను నేను ఇప్పుడు. ప్రతి ఒక్కరు బైబిల్ తీయాలా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దయచేసి 20వ వచనాన్ని చదవండి, అందరు కలిసి చదవండి. దేవుని కుమారుని విశ్వాసం. ఇప్పుడు పౌలు ఎవరి కొరకు జీవిస్తున్నాడు? ప్రభువైన యేసు కొరకు జీవిస్తున్నాడు. లివ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు జీవించడం. నీ ఎవరి కొరకు జీవిస్తున్నావు? ఎవరి కొరకు జీవిస్తున్నావు నీవు? అడిగితే నా పిల్లల కొరకు, నా భర్త కొరకు, నా భార్య కొరకు ఇది చెప్తారు. కొంతమంది అడిగితే ఏమంటారు? చెప్పరు, కానీ వాళ్ళ తిండి కొరకే జీవించేవాళ్ళు ఉన్నారు. ఎవరి కొరకు జీవిస్తున్నావు? పౌలు చెప్పినాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ మాట అర్థమవుతుందా ప్రియమైన సోదర సహోదరి? ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఒకసారి ఒక విధవరాలు అడిగినాను, ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా ఏంటంటే, నేను ఎవరి కోసం బ్రతకాలి బ్రదర్? నా పిల్లల కోసమే కదా. నిజమే, ఇంతగా ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించినాడే, మరి నీ ప్రభు కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? ఎవరి కొరకు బ్రతుకుతున్నావు నీవు? ప్రభు కొరకు బ్రతికితే ప్రభు చెప్పింది చేస్తావు, ప్రభు కొరకే పనులు చేస్తావు ఈ భూమి మీద. ఇక్కడ అందుకనే చెప్పినాడు, నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ఆ వాక్యమును బట్టి ప్రభు కొరకు బ్రతకడానికి. నీ ఇంటి ద్వారబంధముల మీదను గౌల మీదను ఉండవలను. అంటే ఏంటి అర్థము? ఈనాడు విచిత్రమైన విషయం ఏంటంటే దేవుని ప్రజల మధ్యలో ఎక్కడ చూసినా వాక్యం కనిపిస్తుందండి. బెడ్రూమ్లో వాక్యం, హాల్లో వాక్యం, కంప్యూటర్ ఓపెన్ చేయగానే చెప్పరేంటి వాక్యం. వాట్సాప్లో చూస్తే డీపీనా ఓపెన్ ఏంటి అది, దాని పేరేంటి? డీపీనా ఏదో ఒకటి, దాంట్లో వాక్యం. ఫేస్బుక్లో వాక్యం, ఇన్స్టాగ్రామ్లో వాక్యం. ఇక లోపలికి వెళ్తే అక్కర్లే, అర్థమై పసిఫిక్ సముద్రం అంతా పాపం కనిపిస్తుంది దాంట్లో. కానీ వాక్యం లేని స్థలం ఎక్కడుంది? ఉంది. అది ఇది. ఇట్ ఈస్ ద రైట్ ప్లేస్ టు కీప్ హిస్ వాట్. నీ ఉంచుకోవాల్సినటువంటి గొప్ప స్థలం ఏంటంటే వాక్యములే నీ హృదయం. అందుకని మరియా ఆ మాటలను తన హృదయములో భద్రమో చేసుకుని. మరి నీవు ప్రభు కొరకే బ్రతకటానికి ఆ వాక్యం నీ హృదయంలో ఉందా? దీని అర్థం ఏంటి అంటే, నీంచి ద్వారబంధముల మీద, నిలువు కమ్ముల మీద, అన్ని చోట్ల వాక్యం ఉండాలంటే అర్థమైనా వాక్యం చూసినప్పుడల్లా కూడా అరే ఈ వాక్యం నన్ను ఏం చేస్తుంటే ప్రభు గురు బ్రతకమని ప్రేరేపిస్తుందని వాక్యానికి లోబడాలా. అందుకని పౌలు అన్నాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అంటాడు. నేను ఎవరి కొరకు జీవిస్తున్నాను? నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న
దేవుని కుమారుని విశ్వాస మూలంగా నేను బ్రతుకుతున్నాను అంటాడు. వాక్యంలో అందుకని రాయబడింది, ద జస్ట్ షల్ లివ్ బై హిస్ ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకు. ఎవరి యందు విశ్వాసమో? యేసు ప్రభు నందలి విశ్వాసము. ఎవరి కొరకు బ్రతుకుతున్నావు నీవు? ప్రభు కొరకు బ్రతుకుతున్నావా? ప్రభు కొరకు జీవిస్తున్నావా? ఆనాడు భక్తులు ఆయన కొరకు జీవించినారు. స్టెఫెను ఆయన కొరకు జీవించినాడు. పౌలు ఆయన కొరకు జీవించినాడు. శిష్యులు ఆయన కొరకు జీవించినాడు. సాధు సుందర్ సింగ్ గారు ఆయన కొరకు, భద్ర భగత్ సింగ్ గారు ఆయన కొరకు, చార్లెస్ ఫిన్నీ ఆయన కొరకు, చార్లెస్ హడ్సన్ టేలర్ ఆయన కొరకు, చార్లెస్ పర్సన్ ఆయన కొరకు, డేవిడ్ లివింగ్స్టన్ ఆయన కొరకు, వాచ్మెన్ నీ ఆయన కొరకు, పురుషోత్తమ చౌదరి ఆయన కొరకు. ఆయన గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి పురుషోత్తమ చౌదరి గారు. చౌదరి అంటే ఆయన వేరే వర్గం అనుకోబాక, ఆయన బ్రాహ్మణ. ప్రభువుని ఎరిగినాడు. భార్య భయంకరంగా వేధిసినప్పటికి కూడా అనేకటువంటి పాటలు రాస్తూ వచ్చినాడు. ఒక దినమున అవసాన దశలో భార్య తిండి పెట్టక ఉంటా వచ్చిన సందర్భంలో ఒకరోజు ఏం చేసింది తెలుసా? ఆ యొక్క గచ్చు నేల మీద భోజనం పెట్టేసింది. ఇక్కడ తినంది. అప్పుడు రాశాడు మహానుభావుడు, ఉన్నా పాటు నా వచ్చుచున్నాను నీ పాదా సన్నిధి కోరక్షక. వాట్స్ వండర్ఫుల్ సాంగ్. ప్రభువా, ఇంతవరకు నా సాక్ష్యాన్ని కాపాడుకున్నాను, నీ కొరకు బ్రతికినాను, నీ సన్నిధికి వస్తున్నాను అంటాడు. ఇంకో చోట అంటాడు, సకలేంద్రియములారిక చాలు అంటాడు. నా శరీరం వంటి అవయవములారా, ఓ కన్నా, ముక్కు, చెవి, గుండె, కాలేయము, లివర్ ఇవన్నీ చాలిక మీరు ముగించేసండి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటే అర్థం ఏంటి? యోబు అన్నాడు, నా శరీరము చీకిపోయినను నా విమోచకుడు నేను చూస్తాను, నా విమోచకుడు సజీవుడని యోబు సాక్ష్యం ఇచ్చి ప్రభు కొరకు బ్రతికినాడు. నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? నువ్వు బ్రతికేది నీ కొరకు, నీ పాపము కొరకు, నీలో ఉన్నటువంటి దురాత్మ కొరకు నువ్వు బ్రతుకుతున్నావు తప్పే నువ్వు ప్రభు కొరకు బ్రతికేటువంటి స్థితి నీ జీవితంలో లేదు. ప్రభువా, నా మట్టుకైతే బ్రతుకుట కరిస్తే సావైతే లాభమని చెప్పేటువంటి ఆత్మీయ స్థితి లేకపోయినా సరే ప్రభువా, దినదినము నీ కొరకు బ్రతికే దాని కొరకై నాకు సహాయం చేయి ప్రభువా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది ఏ నాది నా ప్రార్థన, మహిమానికే ఓ ప్రభు, ఇది ఏ నాది నా ప్రార్థన. కనుక ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఏమి సంభవించినా ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టుకోను, నీ సిలువను విడిచిపెట్టుకోను. బంధుమిత్రులు దూషించినారా, నిందించినారా, నా పెనిమిటి నన్ను అన్యాయం చేసినాడా, నా భార్య నన్ను దూషించిందా, నా పిల్లలను విడిచిపెట్టిపోయినారా, ప్రభువా నేను నీ కొరకు జీవిస్తాను. ఈ తీర్మానం ఉందా నీ జీవితంలో? ఎందుకు వస్తున్నారు? ఆర్ యు కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ టు ఎగ్జిబిట్ యువర్ సెల్ఫ్స్? నేను చూపించడానికి వస్తున్నావు. దేవుని మందిరానికి అవసరం లేదు దేవునికి నీవు. ఒకవేళ మందిరంలో సంఖ్యకు నీవు కావాల్సి వస్తుందేమో, దేవునికి అవసరం లేదు, ప్రభువునికి అవసరం లేదు, నేను అవసరం లేదు ప్రభువునకు. నన్ను నేను చూపించడానికి వస్తే అంగీకరించాడు ప్రభువు. నీలో ఉన్న క్రీస్తుని చూపించడానికి నువ్వు రాగలిగినట్లయితే అప్పుడు ప్రభు నేను అంగీకరిస్తాడు. ఉన్నాడా క్రీస్తు నీలో? లేకపోతే యెజబెల్ ఉందా నీలో? బెలియాలు ఉన్నాడా నీలో? సేనను దయ్యం ఉందా నీలో? ఎవరున్నారు నీలో? బ్రతుకుట క్రీస్తే. నేను క్రీస్తు కూడా బ్రతుకుతానంటే ఎవరుండాలి నీలో? క్రీస్తు ఉండాలి. ఆ క్రీస్తు ప్రేమ, ఆ క్రీస్తు పరిశుద్ధత, ఆ క్రీస్తు క్రమం, ఆ క్రీస్తు సాక్ష్యం నీలో ఉందా? లేకుండా ఎందుకు దేవుని మందిరానికి? అవసరం లేదు. నీ ఆత్మ సంతృప్తి కొరకు నువ్వు వచ్చి వెళ్ళిపోతామే కానీ దేవునికి మాత్రం అది ఇష్టమో ఉండదు. ప్రభువా నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చు, నా అక్రమాన్ని మార్చు, నీ కొరకు సాక్ష్యం ఉండేదాని కొరకు సహాయం చేయ ప్రభువా అంటే సహాయం చేస్తాను. 4 విషయాలు చూసాం. మొదటిదేంటి?
మొదటిది ఏంటి? ఏం చెప్పాను? టు లిజన్ టు ద లార్డ్, ప్రభు దగ్గర ప్రభు మాట వినాలి. రెండవది టు లవ్ ద లార్డ్, ప్రభువుని ప్రేమించాలి. మూడవది, తెలుగు చెప్పండి పర్లేదు, మూడవది ఏం చెప్పినాము? టు లెర్న్ ఫ్రమ్ ద లార్డ్. నాలుగవది టు లివ్ ఫర్ ద లార్డ్, ప్రభు గురించి బ్రతకాల. ఐదవది చివరి చూసి ముగించేద్దాం. ద బుక్ ఆఫ్ డెటోనమీ చాప్టర్ 6, 6వ అధ్యాయము. ఇక్కడ ఒక చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. నేను 13, 14 వచనాలను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. అంటే అర్థం ఏంటి? టు లీన్ అపాన్ ద లార్డ్. ఇది 5వ చివరి, అంటే ప్రభువును హత్తుకుని ఉండాలి. టు లీన్ అపాన్ ద లార్డ్, ప్రభువును విడిచిపెట్టకూడదు, సిలువను విడిచిపెట్టకూడదు, మందిరాన్ని విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. హత్తుకొని ఉండాలి, హత్తుకొని ఉండాలి. టు లీన్ అపాన్ ద లార్డ్. ఇంకా ఒకటి మాత్రం చేస్తాం, ఏంటంట? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను, ఇది మాత్రం నమ్మకంగా చేస్తారు కొంతమంది నమ్మకస్తులు. ఇలాంటి వాటిల్లో ఏంటంట? ఈ నిబంధనకు చాలామంది లోపడతారు. మంచిదే, అది చెడు అని చెప్పను, అది వాగ్దానం దేవుడు ఇచ్చినాడు కదా అంటారు కాదంట్లా. ఈ హేతువు చేత అందరూ ప్రమాణం చేశారు లేదు పెళ్ళిళ్ళప్పుడు, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు కదా. అదే కదా, ఆమె జలుబు చేత నీ జలుబు చేసినట్లు, ఆమె బీపీ వస్తే నీకు బీపీ వచ్చినట్టే కదా. అదే తప్ప ఏక శరీరం అంటే ఆమె శరీరంలో బాధ ఉండి నీ శరీరంలో బాధ ఉన్నట్టుగా ఫీల్ అయితేనే అది ఏక శరీరం అంటారు. ఇప్పుడు ప్రభువుతో కలుసుకున్నవాడు చెప్పాలి, ఆయనతో ఏకమై ఉంటాడు. ప్రభువు శరీరమా శిరస్సా? సంఘానికి ప్రభువు, మనము ఆయన శరీరమైన సంఘములు అవయవములుగా చేర్చబడ్డాం. ఇప్పుడు ప్రభువుకి ఏ ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగే మనకు ఉండాలి. మన ఫీలింగ్ ఆయనకి రాదు. మనకు ఆ ఫీలింగ్ ఉందా? ప్రభు మనసు ఎట్లా ఉందో మనకు తెలుస్తుందా? తెలుసుకోగలగాలి. టు లీవ్ అపాన్ ద లార్డ్. ఈ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో గొప్ప సమూహంగా వచ్చే సందర్భంలో పరమగీతంలో ఒక మాట ఉందా, చూసి ముగిస్తాం. నెంబర్ 5 చివరికి చూద్దాం. సాంగ్ ఆఫ్ సాల్మన్ చాప్టర్ 8 verse 5. పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనము. సాంగ్ ఆఫ్ సాల్మన్ చాప్టర్ 8 verse 5. పరమగీతము 8:5 చదవండి. తీసిన వారు మొదటి భాగం చదవండి చాలు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే. ఏముందంట? ది చర్చ్ లీనింగ్ అపాన్ హర్ బిలౌడ్ ఇన్ ద విల్డర్నెస్. ఈ యాత్రలో, ఈ ప్రయాణములో, ఈ లోకములో, ఈ అరణ్యములో, ఈ మనుషుల మధ్య, ఈ అనుల మధ్య, విగ్రహారాధుల మధ్య, సున్నతి లేని వారి మధ్య, ఫిలిస్తీన్ల మధ్య, అమోరీల మధ్య నీవు నేను ప్రభువును ఆనుకునేటువంటి వారంగా ఉండాలా. లీనింగ్ అపాన్ ద లార్డ్, లీన్ అపాన్ ద లార్డ్. ఎవరిని అనుకున్నావు అంటే దానికి అర్థమేంచి? ఆయన మన ఆధారుడు. చెప్పండి, ఆయన మన ఆధారుడు. ఎంత గొప్ప విషయం. దీని మీద అనుకుంటున్నామండి. కొంతమంది ఉంటారు సెల్ ఫోన్ గుడి మీద పెట్టుకుని నిద్రపోయే వాళ్ళు ఉంటారు. చూస్తా లేరా? చాలామంది ఉన్నారు. చూస్తా ఏం చేస్తారు తెలుసా? అట్లా గుడి మీద పెట్టుకుని నిద్రపోతారు. కొంతమంది చూస్తా చెయ్యి పెట్టి మంచం నుంచి కింద పాల్గొని ఫోన్ 3 ఒక్కలు అయిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఫోన్ కూడా పైలోనే ఉన్నది, నా ఫోన్ ఇప్పుడు పగల్లా. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అబ్బా, ఆ ఫోన్ అత్తుకోవటం అంటే ఎంత ఇష్టమో, 24 గంటలు చూడమంటే చూస్తారు దాన్ని. ఒక 5 నిమిషాలు వాక్యం చదువుకోలేవు. ఇప్పుడు ప్రశ్న, ఈ దినమున ఎంతమంది యవనస్తులు వాక్యం చదివారు? రైజ్ యువర్ హ్యాండ్స్. యవనస్తులు ఎంతమంది వాక్యం చదివారు ఈ దినమున? నాకు కనపడాలి చెయ్యి. పొద్దు దించబ్బా, నువ్వు యవనస్తులు కలుస్తూ ఉంటావు పొద్దాక. నీ ప్రమోషన్ వచ్చింది, 40 దాటి నీ కూరుక. ఎంతమంది యవనస్తులు చెప్పండి? సండే స్కూల్ పిల్లలు, ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీ సంగతి ఏంది? ఈరోజు దుకాణం ఓపెన్ చేయడానికి వచ్చినారు మందిరానికి, వాక్యం చదవకుండా. ఎందుకు వస్తున్నారు మందిరాలకు? రోడ్డు మీద పోయి అక్కడే కానికేసి వెళ్ళిపోండి. ఏం అభ్యంతరపరచం మేము. నా బోధ ఇట్లాగే ఉంటుంది, నేను నేర్చుకుంది ఇట్లాగా ఉంటుంది, నా పద్ధతి ఇంతే, నా క్రమం ఇంతే. అది దైవం దగ్గర నేను నేర్చుకున్నాను.
గద్దింపు లేకుండా ఊరు 4 మాటలు చెప్తే ఏ విధంగా మీరు మేలు పొందుతారు? మేము మేలు పొందుతాము? ఎందుకు వస్తున్నారు మందిరానికి? చూపించుకోవడానికా? సంఖ్య కోసమా? బేర్షెబాలో ఏదో ఉన్నాను కాబట్టి వస్తున్నావా దేవుని మందిరానికి? ఏది వాక్యం నీ జీవితంలో? ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చినారు? ఎవరు అసలు సిస్టరు? ఏది ప్రార్థన? ఏది వాక్యం? ఏది? అరే నాయన, ఇది ఇక్కడ ఏదో చేశారు కాబట్టి ఏదో వచ్చి చెప్తున్నాం. అదే ఈ పులిపిట్లాగా ఉంటే ఇంకా వణికిపోతాం, గద వణకాల. ఎందుకంట? డోంట్ ప్లే, మళ్ళీ చెప్తున్నా మాట, డోంట్ ప్లే విత్ గాడ్ బికాజ్ హీ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్. ఆయన రోషం కలిగిన దేవుడు, దహించు. నీ ఇష్టం వచ్చినట్లు దేవుని సన్నిధికి రాబాకు. సిద్ధపాటు ఉందా నీకు? ప్రభువా, ఈ దినం నేను వాక్యం చెప్పాలి, సిద్ధపరచు ప్రభువా. ఉదయం లేచి వాక్యం చదువుకుని రాత్రి తెల్లవారుదాకా వాక్యం చదువుకుని వస్తున్నావు మందిరానికి. లేకపోతే ప్రభువా, ఈ దినం కీబోర్డ్ వేసుకోవాలి ప్రభువా, సహాయం చేయ ప్రభువా. ఈ దినం నన్ను పాటలు వాడుకోబోతున్నావు ప్రభువా, నేను సిద్ధపడి వస్తాను ప్రభువా. ఏదే నీ జీవితంలో? నిలబడి చూస్తే దాంట్లో కనపడతాం మనం, అంతవరకే. ఆయనకు అసలు కనపడవు కూడా. నువ్వు, నేను కనపడిన ఆయన కనపడతామా? ఇంతసేపు చెప్పిన వాక్యం ఆయన కనపడదు, ఏమి కనపడదు. ఎందుకు? నాలో పాపం ఉంటే ఆయన అంగీకరించాడు. వచ్చేటప్పుడు సరి చేసుకోవాలా, వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి కూర్చోవాలా. ఈనాడు యవ్వనస్తులు భయంకరమైన పాపంలోనికి కూరుకుపోతున్నారు. కారణం తెలుసా? తల్లిదండ్రులు ఒక్క సమయంలో కూడా గద్దించడం ఆ పిల్లల్ని. నువ్వు ఎన్ని పెట్టి ఏం పోషించి ఏం లాభమో. వాడు ఏలి ఏం చేశాడండి పిల్లలకి తెలుసా మీకు? ఎందుకు ఈ మాటలు నేను చెప్తాను తెలుసా? ప్రభువును అనుకోవడం నేర్చుకోండి. పిల్లలు ఏలి దగ్గరికి వచ్చినారు. వచ్చి, నాయన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అన్నాడు. ఒరే, ధర్మశాస్త్రం చెప్తుందిరా, ఉడుగుతూ ఉన్నప్పుడు 3 కంకులు గల కొన్ని తీసుకొచ్చి పోయి దాంట్లో ముంచి ఎంత వస్తే అంత మందరా అన్నాడు. వీళ్ళు అన్నారు, డాడీ అట్లా వద్దు, వీడికి గోంగూర మటన్ ఇష్టం, నాకు దోసకాయ కూర ఇష్టం, అది ఉంచుకోవాలంటే ఏం చేయాలి? పచ్చిదే తీసుకొని మేము చేసుకోవాలి కాబట్టి పచ్చి మాంసం మా కాలు మొదలుపెట్టారు కుమారులు ఇద్దరు. వీళ్ళు ఏమన్నాడు? మీరు చెప్పండి. ఒరే, మీ ఇష్టమే నా ఇష్టం కానివ్వండి రా అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? పని వాళ్ళు వచ్చి మాంసం ఉడక మునిపే తీసుకోవడం మొదలుపెట్టినారు. ఎంత నీచమో దేవుని మందిరంలో అది. అందుకని దేవుడు అన్నాడు, ఒరే ఏలి, నీ పిల్లలు నాకంటే యాజకత్వం ఉందా? ఏలి కుటుంబానికి ఇంకా క్లోజ్. దేవుడు నీ పరిచయం క్లోజ్ చేస్తాడు ఒకరోజు డోర్. నీ కుటుంబానికి డోర్ క్లోజ్ చేస్తాడు దేవుడు. నీ కుటుంబానికి దేవుడికి నడిపించేటప్పుడు నీ పిల్లలకు బుద్ధి చెప్పు. ద్వారబంధముల మీద గోళ్ళ మీద కూర్చొని మాట్లాడినప్పుడు, పిల్లలతో ప్రయాణం చేసినప్పుడు ఏం చెప్పాలంటే వాక్యం 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 ఇదే చెప్పు నీ పిల్లలకి. ఉందా లేదా? ద్వితీయోపదేశకుడు 6వ అధ్యాయంలో. అది దేవుని మీద ఆనుకోవటం అంటే. ఈనాడు నీ జీవితంలో లేదు, నా జీవితంలో లేదంటే ప్రభు అంగీకరించు. అందుకనే అరణ్య మార్గమున ఈ సంఘము ఎవరిని ఆనుకొని వస్తుంది? పరమగీతము 8:5లో తన ప్రియుని మీద ఆనుకొని వస్తూ ఉంది. నువ్వు ఎక్కడ ఆనుకొని ఉన్నావు? ఎవరిని ఆనుకొని ఉన్నావు? మరొక మాట కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనము. Gospel according to John chapter 21 verse 20. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని. యోహాను ఎవరు రొమ్మున ఆనుకున్నాడు? ప్రభు రొమ్మున ఆనుకున్నాడు. నీ ఎవరు రొమ్మున ఆనుకున్నావు? సాతాను రొమ్ము. రొమ్ము అంటే బోసం. అబ్రహాము రొమ్మున ఎవరు అనుకున్నారు? ఎస్, వెరీ గుడ్, చెప్పండి. లాజరు. అబ్రహాము రొమ్మున లాజరు, ప్రభు రొమ్మున యోహాను, దేవుని రొమ్మున ఇశ్రాయేలు ప్రజల దినాలు. మరి నువ్వు ఎవరు రొమ్మున అనుకున్నావు? ఉంటాడు కదా ఒకడు దోస్తుగాడు, ఎక్కడో ఉంటాడు. ఒక దోస్తు ఉంటుంది మనకి, ఫేస్బుక్ దోస్తు, ఇన్స్టాగ్రామ్ దోస్తు, తర్వాత వాట్సాప్లో షాపింగ్ చేయడానికి దోస్తు, షాపింగ్ ఒక దోస్తు, సినిమాలు చూసానికి ఒక దోస్తు, సిగరెట్ కొడతానికి ఒక దోస్తు, మందు కొడతానికి ఒక దోస్తు. ఇలాంటి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అన్ని స్ట్రీమ్స్లో వాళ్ళు రారు మనకి. ఒక్కొక్క స్ట్రీమ్లో ఒక్కొక్కరు ఉపయోగించుకుంటాం మన ఫ్రెండ్స్ని మనం. నువ్వు ఎవరి మీద అనుకున్నావు? నీ వయసులో, నీ జీవితంలో ఇంతవరకు ప్రభుని అనుకోవటం నీకు తెలుసా? చెప్పండి. నేను ప్రయాణం పోతుంటే వెహికల్స్లో నిద్ర వస్తే ఎవరిని అనుకుంటాం? అమ్మ మీద, అక్క మీద అనుకుని నిద్రపోతాం మనం. అంతవరకే వాళ్ళు నీకు ఉపయోగపడేది. కానీ నీ యాత్ర అంతట్లో కూడా ఆయన ఆనుకొని ఉంటే నీకు క్షేమము. ఆయన హత్తుకొని ఉంటే నీకు ఆయన అనేకమంది వాటిలో వాళ్ళ భాగస్తుడిగా చేస్తాడు. అందుకనే రండి ముగిస్తాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో ప్రశ్న ఏంటి?
షమా ఇజ్రాయెల్ అదోని ఎలోహీను అదో ఎఖాద్. ఏంటి? ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు దేవుడు, ఆయనకు ఇదే చూపించాలి. సో మనం నేర్చుకున్నాము ఏంటి? చెప్పాను, సౌలు జీవితం ద్వారా చెప్పినాం. అదే సబ్జెక్ట్ మనది. ఏంటి? టు ఒబే ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అందుకని మొదటిగా మనం చూస్తున్నాం, ప్రభు దగ్గర మన విధేయత మనం పరీక్షించుకుంటూ వచ్చినప్పుడు ఎలాగ ఉండాలంటే ఆయన మాట వినేదిగా ఉండాలా. రెండవది, ఆయనను ప్రేమించేదిగా ఉండాలా. మూడవది, ఆయన దగ్గర నేర్చుకునేదిగా ఉండాలా. నాలుగవది, ఆయన కొరకు బ్రతికేదిగా ఉండాలా. ఐదవది, ఆయన మీద ఆనుకునే వారంగా మనం ఉండాలా. అప్పుడు ఆయనతో పాటు మనం సదాకాలం ఉంటాం. దాని కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. అందుచేత వాక్యంలో రాయబడింది కాబట్టి మొదటి కొరింథీ 11:28 ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకునవలెను, అలాగు చేశారు తిన్న పాత్రలోనిది త్రాగాను. ఇది పరీక్ష. ప్రభువా, నీ దగ్గరికి నేను వచ్చినప్పుడు నా విధేయత ఎట్లా ఉంది? ఎక్కడైనా ప్రభువు జ్ఞాపం చేసి ఒకటి దాంట్లోనన్నా కూడా టిక్ మార్క్ వేస్తే సంతోషమే. ఏ ఒక్క దాంట్లో 5 కూడా ఒక్క దాంట్లో టిక్ కనుక వేయలేదంటే ఇప్పటికైనా మరలా ఆశ్రయిద్దా ఆయన పాదాలను. ప్రభువా, కడుగు, శుద్ధీకరించు, మాలో ఉన్నటువంటి పాపము పోనట్లుగా నన్ను సంపూర్తి మీ రక్తం ద్వారా కడిగి యోగ్యమైన రీతిలో ప్రభువా నీ బల్లో పాల్పొందే దాని కొరకై ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను, నీ మాట వింటాను, నీ దగ్గర నేర్చుకుంటాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ మీద నేను ఆనుకుంటాను. ఇటువంటి తీర్మానంతో మనము ప్రభు బల్లో పాల్గొన్నట్లుగా మన ప్రభువును సాయం చేయాలి. మోకరించండి, కళ్ళు మూసుకోండి.